జనానికి ఈ ఫిగర్స్? షర్మిల గారు అయితే ఎందుకు అరెస్ట్ చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నారు మీ చిన్నమ్మ. ఏమంటారు చిన్నమ్మ గారా? జనానికి ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల మీద కానీ ఆయన సంపాదించినటువంటి వాటి మీద కానీ ఎక్కడా కూడా ప్రజలకేమీ కన్ఫ్యూజన్ లేదు. కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం కోసం రోజు ప్రెస్ మీట్లు పెట్టి ఇదిగో షర్మిలక్క లాంటి వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద నేను ఈ విషయాలు మాట్లాడబోతున్నాను అనగానే మైకులన్నీ రావాలి. అందుకోసం ఆ మెసేజ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నానన్న స్పష్టంగా పంపిస్తే తప్పితే ఆడికి మైకులు రావు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు తలిస్తే తప్పితే వీరు కనీసం మీడియా ముందు కూడా నిలబడలేనటువంటి పరిస్థితి. ఇవాళ 60 కోట్ల రూపాయలని అన్నారు. ఇందాక ప్రసాద్ అన్న చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు చేస్తే 78,000 కోట్ల రూపాయలు సంపాదన ప్రభుత్వానికి వచ్చింది. అయితే ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నడిపితే 1,06,000 కోట్ల రూపాయలు చిల్లర వచ్చింది. 1,06,000 కోట్ల రూపాయల సంపాదన తెచ్చినప్పుడు అవినీతి ఎక్కడ జరిగింది? 35,000 కోట్ల రూపాయలు అదనంగానే సంపాదించి పెట్టాడు కదా ప్రభుత్వానికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ కనీసం ఎక్కడ ఏలు పెట్టేటటువంటి అవకాశమే కలగలేదు కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తిన్నారు. ఏందండి, జగన్మోహన్ రెడ్డి గారిని 2009 నుంచి బురదలో ముంచి లేపి అవినీతి అక్రమాలు దౌర్జన్యాలు దందాలు మటర్లు అన్ని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముంచి తీసి అక్కడ పెట్టినటువంటి పరిస్థితి. ఎన్నిసార్లు అయినా సరే వీళ్ళు ఒక బురద ఒక లేయర్ పూయటం, కూర్చోబెట్టడం, మాట్లాడటం, చర్చలు జరపటం, ఇష్యూ క్లోజ్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు తిన్నాడని చెప్పారు గతంలో. చివరికి ఆ సిబిఐ మాజీ డైరెక్టర్ ఆయన ఏం చెప్పాడు? 1,500 కోట్ల రూపాయలకి ఆ లెక్క వచ్చిందండి అని చెప్పారు. అది ఆ 1,00,000 కోట్ల రూపాయల పంచాయతీ అలా ఉంటదన్నమాట. అలాగే షర్మిలక్క ఇవాళ వచ్చి మాట్లాడుతూ ఉంది. మనం కరోనాలో ఇంత ఇబ్బంది పడి జగన్మోహన్ రెడ్డి గారు అయినా కానీ 1,06,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి తెచ్చిపెట్టినందుకు సంతోషించాల్సింది పోనిచ్చి, చంద్రబాబు నాయుడు గారు తేనందుకు ఆయన అడగాల్సింది ఏమైనాయా ఈ 35,000 కోట్లని అడగాల్సింది పోనిచ్చి, ఈ రోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు మోసగాడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అది ఇది అని చెప్పేసి మాట్లాడింది. వీళ్ళకి నిద్ర పట్టదు, అందుకే వస్తారు, మాట్లాడతారు, పోతారు. మరొక అంశం అండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ క్యాబినెట్ మీటింగ్ పెట్టినా లేకపోతే ఎమ్మెల్యేలతో మాట్లాడినా పదే వాళ్ళకి వార్నింగ్లు ఇస్తున్నారట, చివాట్లు పెడుతున్నారట సరిగ్గా పనిచేయమని. అదే మీ హయాంలో కూడా అలా చేస్తే బాగుండు అని చెప్పి చాలామంది అంటున్నారు. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా అసలు వారు పనిచేశారు, వీరు పనిచేయలేదు అనేది లేదు సార్. ఒక సిస్టమ్ తయారు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. సచివాలయ వ్యవస్థ తయారు చేశారు. గ్రామ పంచాయతీలో సచివాలయాలు పెట్టారు, ప్రజలకు నడవాలని చెప్పేసి సిస్టమ్ జనరేట్ చేశాడు. వినండి, సిస్టమ్ తర్వాత క్యాబినెట్ గురించి నేను అంటున్నాను. ఏ మంత్రులన్నా ఆ రోజు హెచ్చరించేలా ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి లేదు. ఎందుకు సార్, ఎందుకనాలి? మా మంత్రులంతా బ్రహ్మాండంగా పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మీదకు బ్రహ్మాండంగా పనిచేశారు. ఏడా మంత్రులు వీళ్ళందరూ ఈవీఎంల ద్వారా గెలిచినటువంటి మంత్రులు, దమ్ముతో గెలిచిన వాళ్ళు అయితే ఈవీఎంల ద్వారా పనిచేసినటువంటి మంత్రులు వాళ్ళని ఏదైనా అంటారు. చంద్రబాబు నాయుడు గారు చిన్నపరెడ్డి గారు ఓకే, ఇప్పుడు అనవసరంగా ప్రతిసారి మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఈ అంశాలు. ఒక్కసారి కానీ మీ హయాంలో మంత్రులు మాట్లాడిన మాటలు ఒకరిది కాదండి, చాలామందివి, ఒకరు ఇద్దరు కూడా కాదు, ఇంకా ఎక్కువ మంది వినిపిస్తే కళ్ళు చెవులు మూసుకోవాలి కాదంటారా? తీసుకొని కొడతా కొట్టకల్లారా అన్న దానికి చెవులకు వినువంపుగా ఉందా సార్? సరే, వినసొంపుగా ఉందా? చెప్పు తీసుకొని కొడతారు కొడకల్లారా అని. ఈ భారతదేశంలో ఎప్పుడైనా సరే, ఈ భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడైనా సరే చెప్పు తీసుకొని చూపించినటువంటి వాతావరణం మనం ఎవరు కనీసం బజార్లో వాళ్ళు కూడా క్లారిటీ ఇచ్చారు కదండి. మనుషుల కన్నా హీనంగా చూపించినటువంటి వారిని అనలేనటువంటి పరిస్థితిలో ఉంటే మరి మేము చేయగలిగేది. చిన్నపరెడ్డి గారు ఇప్పుడు ఆయన చెప్పారు కదా ఎలాంటి పరిస్థితుల్లో తను బరస్ట్ అవ్వాల్సి వచ్చిందని. ఉదయం లేచిన దగ్గర నుంచి వాళ్ళ పిల్లలనని లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులనని ఇష్టం వచ్చినట్లుగా ప్రజాస్వామ్యంలో మీకున్నటువంటి హక్కులు ఉపయోగించుకొని కేసులు పెట్టి వాళ్ళని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారా, లేకపోతే ఏది పడితే అది మాట్లాడేస్తామా? కేసులు తీసుకుంటే డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కూడా అలా చూపిస్తే ఇక దాన్ని ఏమనాలా? ఓకే, అదేమన్నా సినిమా పోనీ సినిమాలో డైలాగ్ ఏదో కిరణ్ వంతు వచ్చింది. ఇప్పుడు కిరణ్ దీనికి రెస్పాండ్ అవ్వాలి. కిరణ్ సార్, ఏంటి ప్రజాస్వామ్యంలో అలా చెప్పులు తీయడం అవిని తప్పు కదా?
ఏంటి సార్ ఎన్నిసార్లు చెప్పాలి సార్ వాళ్ళకి? ఎన్నిసార్లు చెప్పినా మతిమరుపు ఉన్నట్టుంది. ఇప్పుడు తిట్టింది ఎవరిని? అవినీతి చేస్తూ, దందాలు చేస్తూ, రౌడీయిజం చేస్తూ, జనసేన వాళ్ళని, టీడీపీ వాళ్ళని, లేకపోతే సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న రౌడీల్ని బట్టలిప్పదీసి నడిపిస్తాను, కొట్టిస్తాను రోడ్డు మీద అని చెప్పారు. వీళ్ళకి సగం అర్థం అయింది, సగం అర్థం కాదు. అర్థమైంది కూడా. ఆడలాగేనా? ఓకే, క్రాస్ టాక్ వినపడింది? వద్దండి. చెప్పు తీసుకొని కొడతా కొడకల్లారా మోకాలు లేపిస్తానని చెప్పి నీ వినపడలేదా నీకు? ఒక్క నిమిషం, క్రాస్ టాక్ వద్దు. వినండి, నాకు చిన్నప్పటి వినపడింది. అవకాశం ఇస్తాను.